బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. హుజూర్ నగర్ మండలం బోరుగడకు చెందిన గూడెపు నాగేశ్వరరావు వైద్యం కొరకు కోదాడలోని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాడు. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేని కారణంగా సిబ్బంది వైద్యం చేశారు. సిబ్బందికి వాట్సాప్ ద్వారా డాక్టర్ సూచించడంతో ఇంజెక్షన్ ఓవర్ డోస్ కారణంగా నాగేశ్వరరావు మృతి చెందాడు. వైద్యుడు నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. హుజూర్ నగర్ మండలం బోరగడ్డకు చెందిన గూడెపు నాగేశ్వరరావు వైద్యం కొరకు కోదాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేని కారణంగా సిబ్బంది వైద్యం చేశారు. సిబ్బందికి వాట్సాప్ ద్వారా డాక్టర్ సూచించడంతో ఇంజెక్షన్ ఓవర్ డోస్ కారణంగా నాగేశ్వరరావు మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ తప్పిదం జరిగిందా, కంపౌండర్ తప్పిదం జరిగిందా అనేదాన్ని ఎవరు చేసినా తప్పిదం డాక్టర్దే. కాబట్టి ఆ పేద కుటుంబానికి ఆ ఆడపిల్లల తండ్రికి కొంచెం న్యాయం చేయాలని మీడియా మిత్రులని అందరినీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రోజు 7 గంటలకి. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదు, మాకు ఒక అవకాశం కూడా లేదు. మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? సిబ్బంది ఎవరైనా మాట్లాడారు? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్ వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్ మాకు కూడా తెలియదు సార్. ఫస్ట్ టైం కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్ లో ఏం చెప్పాడో, ఈయన ఏమి విన్నాడో ఆ మెడిసిన్ ఇచ్చాడు. కంపౌండర్ చేసిండు. ముందు మీ వాళ్ళకి కానీ ఏమైనా గలీజ్ మాట్లాడడం కానీ ఏమైనా గొడవ చేయడం కానీ ఏమైనా హాస్పిటల్ మీద ఏమైనా దౌర్జన్యం చేస్తే అప్పుడు మీరు పోలీసుల్ని పిలిపించుకోవాలి. అంటే మీకు తెలియకుండానే పోలీసులు పిలిపించారా? వచ్చి మీరు మాట్లాడాలమ్మా, మీకు తెలియకుండానే పిలిపించారా పోలీసులు?